హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అమ్మ మనం చాలా విషయాల గురించి ముఖ్యంగా శ్రీమూర్తి గురించి ఆడవాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏమేమి ధరించాలి, అసలు వస్త్రధారణ ఎలా ఉండాలి, బొట్టు యొక్క ప్రాధాన్యత ఇలా చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మగవాళ్ళకి క్షవరం ఎప్పుడు చేయించుకోవాలి, ఉండట్టుండి కటింగ్ షాప్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళాలి, ఏ డేస్ అసలు మంచిది అది వివరిస్తూ, అలాగే ముఖ్యంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గోల్డ్ తీసుకోవడం ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ కూర్చొని తీసుకోవాలి, గోల్డ్ కొరికేస్తూ ఉంటారు చాలా మంది. అసలు అలా కొరకడం మంచిది కాదని ఎంత చెప్పినా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంట్లో, అయినా కానీ పిల్లలు అస్తమానం నోట్లో పెట్టేసి కొరుకుతూ ఉంటారు. అసలు పెంచుకోవడం మంచిదా, అసలు పెంచుకున్నా కూడా ఎలా ఉంచుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పండి అమ్మ. మన సనాతన సంప్రదాయంలో మన మానవ జీవితం ఆనందంగా సుఖంగా సంతోషంగా సాగాలి అనంటే మన మహర్షులు ఎన్నో విషయాలు ఏర్పాటు చేశారమ్మా. మనం చాలాసార్లు చెప్పుకున్నాము, మన మహర్షులు చెప్పిన పద్ధతిలో మన జీవితం కనుక గడుస్తూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, బాధలు రోగాలు కష్టాలు లేకుండా ఉంటాము. మనకి బాధలు కలిగాక మనం ఏదో బాధపడ్డం తర్వాత ఏదో చేస్తా అనుకోవడం కంటే అసలు బాధలు రోగాలు వచ్చే అవకాశం లేకుండా ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అలా ఉంటే చాలా మంచిది కదా. ఎందుకంటే మన మహర్షులు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనకాల ఆరోగ్యపరమైన, శాస్త్రీయపరమైన, సాంఘిక పరమైన, ఆధ్యాత్మిక పరమైన అనేక అంశాలు ఉంటాయమ్మా. ఎప్పుడు కూడా ఈ గోళ్ళు తీయడంలో కూడా జుట్టు అసలు చాలా మంది గోళ్ళని మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇలా కొరుకుతూ ఉంటారు. అది చాలా తప్పు. గోళ్ళు కొరికితే ఏమవుతుంది అనంటే మన పెద్దలు ఏం చెప్తారంటే దరిద్రం వస్తుంది అంటారు. ఎప్పుడు కూడా ఒరే గోళ్ళు కొరక్కరా దరిద్రం వస్తుందిరా అంటారు. పిల్లలకి అర్థం కాదు దరిద్రం అంటే ఏమిటి, అసలు వాళ్ళకి అదే తెలియదు. గోళ్ళు కొరికితే దరిద్రం ఎందుకు వస్తుంది, పోనీ దరిద్రం అంటే డబ్బు లేకపోవడం పేదరికం. గోళ్ళు కొరికితే ఎందుకు పేదరికం వస్తుంది అంటే గోళ్ళల్లో అసలు గోళ్ళే పాయిజన్, విషం. మన దేహంలోనే అమృతం ఉంది, మన దేహంలోనే విషం ఉంది, మన దేహంలో ఇది ఈ సృష్టిలో విశ్వంలో ఏది ఉందో అదంతా దేహంలో ఉంది. ఆధ్యాత్మికవేత్తలు అందుకే దీన్ని పిండాండము అన్నారు, దాన్ని బ్రహ్మాండము అన్నారు. బ్రహ్మాండాన్ని పిండాండాన్ని సమన్వయపరచడమే వేదాంతం. అదే నిజమైన జ్ఞానం. మనం ఏమిటో మనం తెలుసుకుంటే విశ్వం ఏమిటో మనకు అర్థమవుతుంది. అయితే ఈ గోళ్ళల్లో గోళ్ళు పెరిగినప్పుడు, గోళ్ళు లేనప్పుడు ఏముండదు, హాయిగా ఉంటారు. గోళ్ళు పెరుగుతూ ఉంటే అందులో మట్టి చేరుతుంది మనం పనులు చేస్తున్నప్పుడు. ఈ గోళ్ళ లోపల ఉన్న మట్టి విషం. ఆ విషాన్ని వీళ్ళిలా గోరు కొరికినప్పుడు ఈ గోళ్ళు మట్టి లోపలికి కనుక వెళితే విషాన్ని మింగినట్టే కదా. విషం మింగితే ఆరోగ్యం పాడవుతుంది కదా. ఆరోగ్యం పాడైతే రోగాలు వస్తాయి. రోగాలు వస్తే వైద్యుడి దగ్గరికి వెళితే డబ్బు ఖర్చు అవుతుంది, అంటే దరిద్రం వచ్చినట్టే కదా. అందుకని అలా చెప్తారు. అంత ముందు చూపు మన పెద్దలది. గోళ్ళని మనం మనలో మన శరీరంలో ప్రాణం ఉండి ప్రాణం లేనివి ఏవి అంటే గోళ్ళు, కేశపాశాలు. ఆ జుట్టుని కత్తిరించినా నొప్పి మనకి తెలీదు. మరి పెరుగుతోంది, ప్రాణం ఉంది గనక పెరుగుతోంది. కట్ చేసినా కత్తిరించినా తీసేసినా నొప్పి తెలియదు గనక ప్రాణం లేదు. గోళ్ళు కూడా ప్రాణం ఉన్నాయి గనక గోళ్ళు పెరుగుతాయి. గోళ్ళు కత్తిరిస్తే నొప్పి ఉండదు, ఎందుకంటే అందులో ప్రాణం లేదు. ప్రాణం లేనిది అంటే చనిపోయిన కణాలు అని అర్థం కదా. చనిపోయిన కణాలు, ప్రాణం లేని కణాలు లోపలికి వెళితే ప్రాణం ఉన్న కణాలను వినాశనం చేస్తాయి. సైంటిస్టులు ల్యాబొరేటరీలో పరిశోధించి చెప్పిన సత్యమే కదా. సో ప్రాణ శక్తి ఉన్న జీవ కణాలు ఈ ప్రాణము లేని విషతుల్యమైనటువంటి వాటిని మింగడం వల్ల ప్రాణ కణాల ఉత్పత్తి ఆగిపోతుంది, అవి నశించిపోతాయి, అంటే ఆరోగ్యం పాడవుతుంది. ఈ గోల్డ్ అంత ప్రమాదకరం. హిరణ్య వరాలు అంటా కానీ హిరణ్యకశిపుడు ఆ తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి హిరణ్యాక్ష వరాలు కోరుతూ వాటిల్లో ప్రాణము ఉన్న వాటితో నేను చావకూడదు, ప్రాణం లేని వాటితో చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, ఆయుధాలు చంపకూడదు అంటూ 100 కోరికలు కోరాడు. మనుషులు చంపకూడదు, దేవతలు చంపకూడదు, జంతువులు చంపకూడదని. దానికి తగినట్టుగా
ఆ శ్రీహరి పరమాత్మ నృసింహ అవతారం ఎత్తి సింహము ముఖము మానవ దేహం కనుక నరుడు కాదు, దేవత కాదు, జంతువు కాదు. పగలు రాత్రి కాకుండా సంధ్యా సమయంలో ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు అన్నాడుగా. గుమ్మం మీద పెట్టి చంపుతాడు. ప్రాణము ఉన్నవి చంపకూడదు, లేనివి చంపకూడదు, ఆయుధాలు చంపకూడదు అని కోరాడుగా. అందుకని గోళ్ళు, పెద్ద గోళ్ళ ఆ సింహానికి, నృసింహ స్వామికి, నరసింహ అవతారానికి ఆ గోళ్లతో అతన్ని చీల్చి చంపాడు. అంటే గోళ్ళకంత శక్తి, ఆయుధాలను మించిన శక్తి. ఆ గోరు కనుక లోపలికి వెళితే చిన్నపిల్లలు ఆడుకుంటూ గిచ్చుతారు, గీర్తారు. వాళ్ళ గోరు కనుక గీరితే చిన్నగా అయితే పర్వాలా, గీతపడి రక్తము వచ్చిందంటే వెంటనే టిటినాస్ ఇప్పిస్తారు. ఎందుకంటే విషం, అది పాయిజన్. సో హిరణ్యకశిపుణ్ణి అలా గోళ్ళతో చీల్చగానే ఆయన చనిపోయాడు. అంత శక్తి కలిగిన రాక్షసుడు కూడా. అంటే ఈ గోళ్ళు ఎంత ప్రమాదకారి అన్నది మనం గుర్తించాలి. అవి అంత వికృతమైనవి, ప్రమాదకారి అని తెలిసి గోళ్ళు ఎందుకు పెంచుకుంటారమ్మా? చాలా మంది అది చాలా అందము అనే భ్రమ. అది ఏదో పాశ్చాత్య వ్యామోహం వల్ల వచ్చిన భ్రమే ఇది. అందంగా ఉంటుంది అని నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు, పెద్ద గోళ్ళుండి ఆ రంగు వేస్తే అందంగా కనిపిస్తాయి అనే భ్రమ మానవులు, ఆడపిల్లలకి ఎక్కువగా. మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువగా పెంచి రంగులు వేస్తారు. ఆ రంగులు కూడా చాలా పాయిజన్. గోళ్ళు పెంచడం ప్రమాదకరం. అందులో ఎడం చేతికి పెంచితే కూడా వంటలు పనులు చేసేటప్పుడు 2 చేతులు వాడతాం. కుడి చేతికైతే ఇంకా ప్రమాదం. చేత్తోనే ఆహారం లోపలికి తీసుకుంటాము. ఈ గోళ్ళు గనక పొరపాటున చిన్న గోరు ముక్క మింగిన, చిన్న వెంట్రుక మింగిన, గోళ్లలోని మట్టి లోపలికి వెళ్ళినా అవి తర్వాత పొరపాటున మనకు తెలియకుండా చిన్న గాజు ముక్కలు మింగిన. గాజు ముక్కలు ఎలా మింగుతాము అంటే కావాలని ఎవరు మింగరు. కానీ మనం గాజు సీసాలలో తినే పదార్థాలని, కారపొడి, ముఖ్యంగా వేయించి కొట్టిన కారపొడిని గాజు సీసాల్లో పెడతాము. పచ్చళ్ళని పెడుతూ ఉంటాము. కొన్నిసార్లు పడి బద్దలైపోతే మనం వాటన్నిటిని మొత్తం పారేయాలి, శుభ్రపరచాలి. కానీ పూర్వకాలంలో మనం ఉన్న కూడా జనరల్గా అంత ఎందుకు పారేయడం? గాజు ముక్కలు ఒక్క చోటే పెద్దవిగా పడతాయి, మిగతాదంతా ఎందుకు వృధా చేయడం అనే భావంతో పాపం తల్లులు ఆ గాజు ముక్కలు లేవు అని భావించి కొంత భాగాన్ని తీసి ఇంట్లో వాడతారు. కానీ అందులో కంటికి కనిపించకుండా చిన్న చిన్న పార్టికల్స్, గాజు ముక్కలు ఉంటాయి. అవి తినేటప్పుడు లోపలికి వెళతాయి. చిన్న గాజు ముక్కలు తిన్నా, గోళ్ళు తిన్నా, వెంట్రుకలు తిన్నా వీటికి నరాలని తెగగోసే, కట్ చేసే శక్తి ఉంది. ఇవి లోపలున్న నరాలు సన్నగా, తల వెంట్రుక కంటే సన్నని నరాలు మన దేహంలో ఉన్నాయి. ఆ నరాలని అవి కట్ చేసినప్పుడు రక్తస్రావం అవుతుంది. మనకు తెలియకుండా కడుపులో నరాలు కట్ అయిపోయి ఆ రక్తం వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటికో తెలుస్తుంది అది బయటకు వచ్చేటప్పటికి. అది ప్రమాదం కదా. అందుకే మన మహర్షులు దీనికి కూడా, ఇవి తెలియకుండా పొరపాటున జరుగుతాయి, వీటికి నివారణ చెప్పారు. నేరేడు పళ్ళు, వెలగ పళ్ళు. ఇవి మహత్తరమైన, మనం వాడే ప్రతి ఆహార పదార్థము కూడా ఓషధులే. మనం తినేవి ఇప్పుడు ఈ కాలంలో పిజ్జా, బర్గర్ల లాంటి వాటిల్లో అస్సలు ఏ ఓషధుల శక్తి లేదు. అది పాశ్చాత్య వ్యామోహంతో తింటున్నారు. అలాంటివి కాదు. మన శాస్త్రీయబద్ధమైన మన భోజనం, మన పదార్థాలు, మన ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇవన్నీ కూడా చంద్రకిరణాలతో పెరుగుతాయి. ఓషధి శక్తి. అల్లం కానీ ఇవన్నీ కూడా చాలా ఓషధి గుణాలు. ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి. ఇవన్నీ కూడా వీటిలో మనం తినే పళ్ళు, కూరలు అన్నీ పోషక పదార్థాలతో పాటు ఓషధి గుణాలు కలిగి ఉంటాయి. నేరేడు పళ్ళల్లోనూ, నేరేడు పళ్ళు చిన్నవే, వెలగ పళ్ళు, వెలగ గుజ్జు, ఈ రెండింటికి కూడా పొరపాటున ఈ వెంట్రుకలో, మట్టు, గోళ్ళో, గాజు ముక్కలో లోపలికి వెళితే వాటిని పోగొట్టేసే శక్తి ఉంది. అపారమైన శక్తి. ఏ చిన్న నలుసు ఎక్కడ ఉన్నా దాన్ని బయటికి పంపించేస్తుంది, నశింపజేసేస్తుంది. అందుకే సీజన్లో నేరేడు పళ్ళు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది, తినాలి. షుగర్ జబ్బున్న వాళ్ళకి ఇంకా మంచిది. వెలగపండు చాలా మంచిది. కరిమింగిన వెలగపండు కరణిని సుమతి అంటాం. ఆ ఏనుగు వెలగపండుని తినేస్తుందిట, ఆ లోపల గుజ్జు తింటుంది, ఆ పండు పండుగా వదిలేస్తుందిట. ఎంత ఆశ్చర్యమో, ఎన్ని మహిమలో. ఇది కవి సమయం, నిజమో కాదో మనకు తెలియదు. కానీ వెలగ పండు గుజ్జుకి మటుకు అంతటి శక్తి ఉంది. మనం వెలగ పళ్ళ గుజ్జుని పచ్చడి చేసుకుని తింటాము, పప్పుగా కూడా చేసుకుంటాము, ఊరగాయగా చేసుకోవచ్చు. అందులో పంచదార, పక్వమైన వెలగపండు గుజ్జులో పంచదార కానీ బెల్లం కానీ కలుపుకు తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులో ఉన్న దోషాలన్నీ పోతాయి.
కనుక పొరపాటున ఇవి లోపలికి వెళితే నివారణ చెప్పారు కానీ కావాలని గోళ్ళు కొరికి ఈ మట్టిని మింగి రోగాలు తెచ్చుకునే వాళ్ళకి ఎవరు వైద్యం చేస్తారమ్మా? వారి ఆరోగ్యం పాడవుతుంది. కనుక మనం పెద్దలు చెప్పిన మాటని పాటించాలి. ఈ గోళ్ళు గనక లోపలికి వెళితే గోరు పడిన ఇల్లు కోలుకోదు అనే ఒక మాట మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎవరి ఇంట్లో అయినా గోళ్ళు పడితే వారి ఇల్లు కోలుకోదు అంటే కోలుకుని ఆరోగ్యవంతంగా అవదు. ఎప్పుడూ రోగాలతో బాధపడుతూ ఉంటారు, దరిద్రంతో రోగాలతో. కోలుకోవాలి. ఎలా సాధ్యం అవుతుందంటే అసలు గోళ్ళు పెంచకూడదు, కొరకూడదు. ఎలా ఎప్పుడు తీయాలో అలా తీయాలి. పొరపాటున ఇలా వీళ్ళు పిల్లలు చిన్నప్పుడు కోపం వచ్చినా సంతోషం కలిగినా గోళ్ళు కొరికేస్తారు. అది మాన్పించాలి తల్లిదండ్రులు. అమ్మ ఇది తప్పు, ఇలా చేయకూడదని. ఈ గోళ్ళు గనక పొరపాటున మన దేహంలోకి వెళితే కుష్టు అనే మహాభయంకరమైన, ఆ కాలంలో మందులే ఉండేవి కావు, కుష్టు వ్యాధి వస్తుంది. ఈ కాలంలో మందులున్నాయని రోగాలు తెచ్చుకోగా క్యాన్సర్ రావడానికి కూడా ఇది ఒక కారణం. సైంటిస్టులు చెప్పిన మాటే. ఈ గోళ్ళు లోపలికి వెళితే కుష్టు రోగం రావచ్చు, లేకపోతే క్యాన్సర్ రావచ్చు. అంత భయంకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా వాటిని. అయితే ఈ గోళ్ళు తీసేయాలి. ఎప్పుడు తీయాలి, ఎక్కడ తీయాలి, ఎలా తీయాలి అంటే దానికి కూడా మనకి జ్యోతిశాస్త్ర పరంగా తిథులు చెప్పారు, రోజులని చెప్పారు. ఎప్పుడు తీసినా కూడా మన ఇంట్లో తీయకూడదు, గదుల్లో కూర్చుని తీయకూడదు, మంచాల మీద కూర్చుని అస్సలు తీయకూడదు. వంటింట్లో ఉండి వంటలు పనులు చేస్తూ తీసేస్తారు, అది ఇంకా తప్పు, తినే వాటిల్లో పడుతుంది. మనం గోళ్ళు తీయదలుచుకుంటే ఎప్పుడైనా ఇంటి బయటికి వెళ్ళి కానీ, వరండాలు ఉంటాయి కదా, లేదా బాల్కనీలు ఉంటున్నాయి ఈ కాలంలో, బాల్కనీలో కానీ ఒక మూలకి వెళ్ళి ఒక పక్కన ఒద్దికగా కూర్చుని ఒక పేపరో ఏదో ఒకటి పెట్టుకుని జాగ్రత్తగా ఆ గోళ్ళు తీసి అందులో వేసి మూట కట్టి చెత్తలో వేయాలి. డస్ట్బిన్ అంటాంగా, చెత్తలో పడేసి పారేయాలి. అది మన ఇంట్లో ఉండనీయకూడదు. ఒక్క నలక కూడా అక్కడ ఉండకూడదు. తర్వాత గోళ్ళు తీసాక గోళ్ళు మొత్తం తీసేయాలి, అందం కోసం ఉంచుకోకూడదు. తీసాక చేతులు కడుక్కోవాలి, ఎందుకంటే లోపల ఉన్న మట్టి ఇంకా కొద్దిగా ఉంటుంది, అది కూడా కడిగేసుకోవాలి. అప్పుడు శుభ్రంగా ఉంటారనమాట. ఇంకా ఏ రోజుల్లో తీయాలి అని అంటే అన్ని రోజులు, ప్రతి రోజుకి దేవతలు, అధిష్టాన దేవతలు ఉన్నారు. ఆదివారం అందరూ తీస్తూ ఉంటారు, చాలా తప్పు. ఆదివారం నాడు క్షురకర్మ చేయించుకుంటారు మగపిల్లలు వెళ్ళి, అది ఇంకా తప్పు. ఆదివారం సెలవని చేయించుకుంటారు, ఆదివారమేగా అంటూ. ఆదివారము మనకి వారంలోని అన్ని రోజులలోకి మన సనాతన సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు, నవగ్రహాలకి ఆనందాన్ని కలిగించే రోజు, సర్వదేవి దేవతల అనుగ్రహాన్ని ఇచ్చే రోజు ఆదివారం, భానువారం. ఆదివారాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆదివారం సెలవిస్తున్నారు, వారం రోజులు ఉద్యోగం సెలవు కదా అని లేటుగా లేస్తారు, అన్ని చోట్లకి వెళ్తారు, తినకూడనివన్నీ తింటారు, మహాపాపం. ఆదివారాన్ని ఉపయోగించుకుని ఎవరైతే సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచి ఆ పరమాత్మ ప్రత్యక్ష దైవమైన సూర్యుడికి స్వాగతం చెప్తారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆదివారం నాడు ఏ దేవతను పూజించినా విశేష ఫలం వస్తుంది. ఆదివారం నాడు గోళ్ళు తీయకూడదు. సోమవారం నిజానికి పార్వతీ పరమేశ్వరులకి ప్రియమైన రోజైనా వాళ్ళు తల్లిదండ్రులు గనక మన్ని ఆశీర్వదిస్తారు. ఎప్పుడు కూడా సోమవారం నాడు గోళ్ళు తీయొచ్చు. మంగళవారము, శుక్రవారము పొరపాటున కూడా తీయకూడదు. మంగళవారం, శుక్రవారాలకి మహాలక్ష్మీదేవి అధిపతి. మంగళవారానికి కుజగ్రహ అనుగ్రహం మనకు కావాలి. మంగళవారం అస్సలు తీయకూడదు, శుక్రవారం కూడా తీయకూడదు, కానీ కొంచెం ఉంది. అయితే బుధవారం నాడు తీయచ్చు. మరి బుధుడికి బుధగ్రహ ప్రీతి కదా, బుధవారం విష్ణుమూర్తి కదా, విష్ణుమూర్తి కూడా తండ్రి కదా, జగత్పిత, కనుక ఆయన పిల్లల్ని కాపాడుతారు. కనుక బుధవారం నాడు తీయచ్చు. కేవలము సోమవారం, బుధవారం నాడు మాత్రమే గోళ్ళు తీయాలి. క్షురకర్మ మగపిల్లలు చేయించుకున్నా ఆ రోజుల్లోనే చేయించుకోవాలి, మిగతా ఏ రోజు పనికిరాదు. కానీ ఆడపిల్లలకి పూర్తి నిషేధం. కానీ మగపిల్లలకి ఒకవేళ గోళ్ళు తీయాలి అనుకుంటే ఈ రోజుల్లో కుదరకపోతే తప్పనిసరి అయితే శుక్రవారం నాడు పొద్దున్న మొదటి హోరా అని లెక్క పెడతారు జ్యోతిష్ శాస్త్రంలో. హోరా అంటే అవర్, గంట. సో ఆ మొదటి హోరాలో పొద్దున పూట తీయొచ్చు. ఎందుకు అంటే శుక్రగ్రహము సౌందర్యాధి దేవత, మన సౌందర్యాన్ని వృద్ధిపరుస్తారు ఆయన.
దాంపత్యానికి ఎలా ఆయనే దైవమో అలా సౌందర్యానికి గోళ్ళు తీసేయడం కూడా అందం కోసంగా. అందం అనేది ఒక పాయింట్ ఆరోగ్యంతో పాటు. కనుక మగపిల్లలు శుక్రవారం పూట కావాలంటే పొద్దున్నే మొదటి 9 లోపలే అనమాట ఉదయం. మరీ సూర్యోదయం అప్పుడు తీయకూడదు. సూర్యుడిని స్వాగతించి 7, 9 మధ్యలో మగపిల్లలు తీయచ్చు. ఆడపిల్లలు అస్సలు తీయకూడదు. సో సోమవారం బుధవారమే శ్రేష్టం దేనికైనా. మగపిల్లలు ఆడపిల్లలు కానీ గోళ్ళు తీయడానికి మరీ ముఖ్యంగా మగపిల్లలు క్షురకర్మకి. ఆడపిల్లలు జీవితంలో పొరపాటున కూడా జుట్టు కత్తిరించకూడదు. ఈ కాలంలో చాలా మంది పిల్లల తల్లులు కూడా జుట్టు కట్ చేసేసుకుంటారు. ఆడపిల్లలకి జుట్టు కట్ చేయించేస్తారు. ఎందుకంటే జడ వేయడానికి టైం లేదుట. జడ వేయడానికి కూడా టైం లేనంత బిజీగా ఉంటారా? అలా చేస్తున్నారు ఈ కాలం. కనుక తర్వాత ఇంకోటి మధ్యాహ్నం తర్వాత ఎప్పుడు గోళ్ళు తీయకూడదు. క్షురకర్మ కూడా చేయించుకోకూడదు. ఏ చేసినా అభిజి లగ్నానికి ముందరే. అభిజి లగ్నం అంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ఉండే సమయం 12 గంటలు. దానికి పావుగంట ముందు పావుగంట తర్వాత అరగంట సమయాన్ని అభిజి లగ్నము అని చెప్తామమ్మా. అది పరమోత్కృష్టమైన లగ్నం. మనం పెళ్లిళ్ళకి వడుగులకి గృహప్రవేశాలకి ముహూర్తం పెట్టించుకుంటాంగా. మంచి నక్షత్రాలు తిథి వార వర్జాలు చూసి అభిజి లగ్నంలో చెయ్యాలి అనుకుంటే ఎవరైనా ఏ పనికైనా ముహూర్తం చూడక్కర్లా, తిథి చూడక్కర్లా, వారం వర్జ్యాలు ఏవీ చూడక్కర్లా. పరమోత్కృష్టమైన దివ్యమైన ముహూర్తం అది. ఎందుకంటే సూర్య భగవానుడు ఆయనే మన్ని పుట్టించాడు. ఆయనే వర్ధిల్ల చేస్తున్నాడు. ఆయనే జ్ఞాన ప్రదాత, వెలుగు, కాంతి, జ్ఞానము, ఆయుర్దాయం, ఆరోగ్యము, జీవనము, జీవితము ఉన్నది సూర్యుడి వల్ల. అసావాదిత్యో బ్రహ్మ, ప్రత్యక్ష పరమాత్మ ఆయన. ఆయన ప్రకాశిస్తూ ఉండగా సర్వము ప్రకాశవంతము, చైతన్యవంతము, జ్ఞానవంతము, పుణ్యప్రదము అవుతుంది. కనుక అది పుణ్యమైన ముహూర్తం. అంతకంటే ముందు తీయాలి తప్ప ఆ సమయంలో గోళ్ళు తీయకూడదు. అంటే పొద్దున పూట 10 లోపల తీసేస్తే మంచిది. తీయగానే కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఎప్పుడు కూడా. మగపిల్లలు క్షురకర్మ చేయించుకుంటే వాళ్ళు ఆ జుట్టు వెంట్రుకలు ఎక్కడా పడకుండా చూడాలి. చిన్న చిన్నవి పడుతూ ఉంటాయి భుజాల మీద, ఒంటి మీద. సో అవి గదిలో ఎక్కడా పడకుండా వాళ్ళు బయట నుంచి రాగానే నేరుగా బాత్రూంలోకి వెళ్ళి అంతా దులుపుకుని ఆ బట్టలు మొత్తం తడిపేసి పక్కన పడేసి తలస్నానం చేసి ఎక్కడా వెంట్రుకలు లేకుండా దేహం మీద చూసుకుని అప్పుడు గదిలోకి రావాలి. ముట్టుకోకూడదు అని అంటారు. అది చేసుకొచ్చిన మగపిల్లలు దేన్ని ముట్టుకోకుండా బాత్రూంలోకి వెళ్ళాలి. ఎవ్వరూ వారిని ముట్టుకోకూడదు. ఎందుకంటే అశౌచము ఆ శరీరం మీద ఉంది. అశౌచము ఉన్న వారిని తాకితే మనకి కూడా అశౌచం వస్తుంది. కనుక అది మంచిది కాదు. అలా ఎవరైతే చక్కగా శాస్త్రము చెప్పిన విధి విధానాలని పాటిస్తారో వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇంకా మన పెద్దవాళ్ళు ఒక అద్భుతమైన శ్లోకంలో ఎందుకు గోళ్ళు మంచిది కాదు, గోళ్ళు పెంచకూడదు అన్నదానికి ఒకటి చెప్పారు. ఒక్క గోళ్ళే కాదు ఇంకా కొన్నింటిని చెప్పారు. వాటిని నమ్మకూడదుట. నదీనాంచ నఖీనాంచ శృంగినాం శస్త్రపాణినాం విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ. వీళ్ళెవ్వరిని నమ్మకూడదుట. చాలా మంది మాకు చాలా బాగా ఈత వచ్చు అని నదిలోకి వెళ్ళి ఈత కొడతారు. కానీ నది మా తల్లి, ఆవిడ కాపాడుతుంది. కానీ నదిని నమ్మకూడదు. ఎప్పుడు ఎక్కడ లోతుగా ఉందో, ఎప్పుడు పెద్ద అలా వచ్చేసి లాక్కుపోతుందో తెలీదు, మన వశంలో ఉండదు. గజ ఈతగాళ్ళు కూడా ఎడాపెడా మాకే ఉందిలే అనే ధీమాతో వెళ్ళి కొట్టుకుపోయిన వాళ్ళని మనకెన్నో ఉదంతాలు మనకి తెలుసు. కనుక నదిని నమ్మకూడదు. గౌరవించాలి, భక్తితో పూజించాలి, నదిలో మునిగి లేచి స్నానం చేయాలి, అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు నదిలోకి వెళ్ళిపోకూడదు స్వేచ్ఛగా. నఖీనాం అంటే నఖములు, నఖము అంటే గోళ్ళు. పెద్ద గోళ్ళున్న వాళ్ళని అస్సలు నమ్మకూడదు. వారి పక్కన కూర్చోవద్దు అని చెప్తారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే మానవుడికి సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. కామక్రోధాలు, ఆవేశాలు, కావేశాలు ఉంటూ ఉంటాయి. ఏ మాటకి ఎప్పుడు కోపం వస్తుందో మనకు తెలీదు. గోళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? గోర్త ఇలా గీకుతారు కదా. కనుక గోళ్ళతో గీరితే అది పాయిజన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది, వెంటనే ఇంజెక్షన్ ఇప్పించుకోవాలి. కనుక గోళ్ళున్న వాళ్ళకి దూరంగా ఉండండి అని మనకి చెప్తారు. ఇంకా అంతేకాదు శృంగినాం, కొమ్ములున్న మనకి ఎద్దులు కానీ, ఎద్దులు ఆవులు సాధు జంతువులే, అవి మననేమీ చెయ్యవు. కానీ మనం వాటి దగ్గరికి కావాలని వెళితే అవి భయపడతాయి. లేదా వాటిని కవ్విస్తారు కొంతమంది.
ఆ శృంగినాం కొమ్ములున్న వారిని నమ్మకూడదు. ఎందుకంటే అవి కొమ్ముతో పొడిచిందా అంటే వాడికి దిక్కుండదు. ఆ కొమ్ముతో నిజంగా పొడిస్తే అది కత్తి కంటే పదునుగా దిగి ఆ కట్టయిపోయి మనుషులు చనిపోతారు. మనకి విలేజెస్ లో ఎన్నో ఉదంతాలు. ఎద్దులు స్వేచ్ఛగా వెళ్తూ ఉంటే మనుషులు ఇలా వస్తుంటే దేనికో భయపడిపోయి అవి వచ్చి ఆ ఎద్దు కొమ్ము తగిలి పడిపోయిన వాళ్ళు, దెబ్బలు తగిలిన వాళ్ళు, మరణించిన వాళ్ళు మనకి తెలుసు కనుక శృంగినాం కొమ్ములున్న వాటికి దూరంగా ఉండండి అని చెప్పారు. ఇంకా శస్త్రపాణినాం చేతిలో ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు, ఆయుధం చేతిలో ఉంటే వాడితో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే ఏమో ఎప్పుడైనా కోపం మన మీద వస్తే కర్ర ప్రయోగించవచ్చు. ఉంటే మన మీదే ప్రయోగించవచ్చు కదా. కనుక చేతిలో ఆయుధాలు ఏ చాకో కత్తో పట్టుకుని ఏదో పని చేస్తున్నారే అనుకుందాం. కోపం వస్తే గట్టిగా మాట్లాడుతూ దగ్గరికి వచ్చినా వారు అనుకోకపోయినా పొరపాటును తగలచ్చు. అవును. కనుక కూడా శస్త్రములు చేతిలో ఆయుధాలుంటే దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకా ఎవరినిట స్త్రీషు రాజకులేషు, స్త్రీలను ఎందుకన్నారు అనంటే స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని మనకి చెప్పారుగా. స్త్రీల వల్ల అనేక యుద్ధాలు జరిగాయి, ఎన్నో గొడవలు మన చరిత్రలో మనకి తెలుసు. ఇంట్లో కూడా కలహాలు, ఆనందము స్త్రీ వల్ల ఎలా ఉందో కలహాలు కూడా స్త్రీల వల్ల జరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి ఏం చెప్తారంటే పూర్వకాలంలోనే మహర్షులు, కవులే చాలా మంది చెప్పారు, ఆడపిల్లలు ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారట. తమని తాము కాపాడుకోవడానికి అవ్వచ్చు, తమకు దేనికైనా ఎన్నో కారణాలు. కనుక ఆడపిల్లని నమ్మద్దు, నమ్మకండి. ఇంకొకటి ఏమిటి అంటే ఈ కాలంలో కొత్త చట్టాలు వచ్చి మనందరికీ విదితమే. ఏ తప్పులు చెయ్యని ఉత్తమమైన కుటుంబాలలో వాళ్ళని కూడా ఆడపిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలని అలుసుగా తీసుకుని వీళ్ళు కేసులు పెడుతున్నారు. ఆడపిల్లని నమ్మకూడదు నిజంగా. సంఘంలో, సమాజంలో కూడా ఆడపిల్ల మగపిల్లలు ఉంటే మగపిల్లవాడు ధర్మమే నిజమే చెప్తున్నా, ఆడపిల్ల అబద్ధమే చెప్పినా వాడు నన్ను ఏదో చేశాడు అంటే ఈ అమ్మాయి మాట నమ్మి అతన్ని శిక్షిస్తారు. కనుక ఆడపిల్లని నమ్మకూడదు. అందుకే మన పెద్దలు తెలిసే అనుభవంతో చెప్పారు. ఇంకా స్త్రీషు రాజకులేషు కదా. రాజకులం అంటే రాజులు. రాజులకి అధికారం ఉన్న వాళ్ళకి ప్రేమొస్తే గౌరవిస్తారు, పట్టాలిస్తారు, కవి విద్వాంసులుగా ఆస్థానంలో పెట్టుకుంటారు, ఇళ్ళు వాకిళ్ళు ధనం ఇచ్చి సత్కరిస్తారు, సన్మానాలు చేస్తారు. రాజు కోపం వస్తే కారాగార శిక్ష విధిస్తారు, మరణదండన విధిస్తూ ఉంటారు. పూర్వకాలంలో అందరూ రాజులు, ఇప్పుడు అధికారులు. కనుక వాళ్ళని కూడా నమ్మకూడదు. వినయంగా ఉండాలి, భయభక్తులతో ఉండాలి. మనకి ఎంత అవసరమో అంత మటుకే వాళ్ళతో ప్రవర్తించాలి. వీళ్ళందరితో జాగ్రత్తగా ఉండండి అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇంకొక సామెత, ఏడ్చేవాడికి ఎడం వైపు కూర్చోకు, కుట్టేవాడికి కుడివైపు కూర్చోకు అంటారు. ఏడ్చేవాడు అలా ఏడ్చేవాడి దగ్గర కూర్చోకూడదు. కన్నుకి తగిలే ప్రమాదం ఉంటుంది. కన్ను కాదు, కుట్టే వాళ్ళకి కుడివైపు కూర్చోకూడదు. ఎందుకంటే కుట్టేవాడు సూది దారంతో ఇలా కుడుతూ ఉంటే పక్కన కూర్చుంటే ఆ సూది గుచ్చుకోవచ్చు. కనుక ఖచ్చితంగా కుట్టే వాళ్ళకి దూరంగా కూర్చోవాలి. కుడివైపు ఉండకూడదు, ఎడం వైపు ఉండొచ్చు, ఎదురుగా కూర్చోవచ్చు పక్కన. అలా ఎన్నో జాగ్రత్తలు మన వాళ్ళు. ఎందుకంటే సూది అనేది ఆ గుచ్చుకుందానంటే రక్తం వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా గోళ్ళు. కనుక ఈ గోళ్ళని మనం అసలు పెంచుకోకూడదు. పెరగడం వాటి సహజ లక్షణం, పెరుగుతాయి. కనుక ఏ రోజు తీయవచ్చని శాస్త్రంలో మనకి చెప్పారు. ఆ రోజు మంగళ బుధ వారాలలో ఇంటి బయట వరండాలో కానీ బాల్కనీలలో కానీ ఒక మూలన కూర్చుని ఒక పేపర్లోకి వేసి వాటిని పారేసి చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోవాలి. కాలువేళ్ళు చేతివేళ్ళు కూడా గోళ్ళు తీస్తాము. కాళ్ళు చేతులు కడుక్కోవాలి, లోపలికి రావాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ మన మహర్షులు చెప్పిన పద్ధతిని కనుక మనం పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. వీటిని పాటిస్తూ సుఖంగా ఉందుము గాక. స్వస్తి. చాలా చక్కగా వివరించారు. గోర్లు అసలు మనకి చాలా అనారోగ్యాన్ని చేకూరుస్తాయండి. నేను కూడా పెంచుకుంటాను గోర్లు. కాకపోతే ఇది నేను గోర్లు పెంచుకోవడంలో అంతరార్థం ఏమిటి అంటే కామెంట్స్లో ఒకవేళ వస్తాయోనని నేను ముందే చెప్తున్నాను. ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అసలు గోరు అనేది నేను తీయను. కారణం ఏమిటి అంటే ఒక గోరు పోతుంది అనుకోండి, మొత్తం అన్ని గోర్లు తీసేస్తాను అనమాట. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అలాగే చెప్తారు,
గోర్లు ఎందుకు పెంచుతావు ఎందుకు పెంచుతాను ఇప్పుడు అమ్మ కూడా చెప్తుంది ఇక నుంచి తీసే ప్రయత్నం నేను కూడా చేస్తాను ఇక నుంచి పెంచుకోను ఇన్ని అనర్థాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేయండి దానివల్ల వచ్చే అనర్థాలు ఉన్నాయి కాబట్టి మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి ముందు మనం పాటిద్దాం తర్వాత పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేద్దాం చాలా మంచి వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ముఖ్యమైన విషయం అమ్మతో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు ఈ విషయాలన్నీ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తదుపరి కార్యక్రమం అలాంటి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాం నమస్తే